ఇన్సిడెంట్కి సంబంధించింది ఏం చెప్పను కానీ ఒక ఇన్సిడెంట్ జరిగింది హాస్పిటల్ అన్నప్పుడు దాని గురించి చెప్తాను. ఏంటంటే మేము కేస్ తీసుకున్నాము లైక్ బ్రెస్ట్ క్యాన్సర్. దాని తర్వాత ఇంకా పేషెంట్ కిందకి వెళ్ళడం అంటే అటు సైడ్ వెళ్తున్నాం అనమాట. వెళ్తుండేటప్పుడు ఇంక బయటకు వచ్చాము. కేసు రాసుకున్న తర్వాత ఎగ్జామిన్ చేద్దాం అనుకున్నాము ఒకసారి చదువుకున్న తర్వాత అట్లా. సో బయటకు వచ్చాము. అదే టైంలో వేరే ఆమె అట్లా వెళ్తుంది వాటర్ పట్టుకుందాం అని చెప్పేసి. సో మేము ఆమెను అంత గమనించలేదు. వేరే అమ్మాయి వచ్చేసి చూడు ఎలిఫెంటియాసిస్ ఆమెకు ఉంది అని చెప్పి అన్నదనమాట. సో సరే చూద్దామని చెప్పి చూస్తే నిజంగానే ఎలిఫెంటియాసిస్ పెద్ద చాలా స్వెల్లింగ్ ఉండే. ఇంకా సరే అని చెప్పేసి పిట్టింగ్ ఎడిమా కోసం చెక్ చేశాను మీడియల్ మేనేజర్స్ దగ్గర. పిట్టింగ్ ఉంది. ఇంకా ఆమెకు 5 years నుంచి ఉందంట. 5 years నుంచి ఉంది అనింది. వాళ్ళ అబ్బాయి ఏమో 7 years ముందు పస్ కూడా వస్తే చేసాము, పస్ డ్రైనేజ్ అట్లా చేసామని చెప్పి అన్నారు. ఆమె ట్యాబ్లెట్స్ అడిగింది నన్ను ప్రిస్క్రైబ్ చేయమని. సో 5 years నుంచి కాబట్టి దానికి ఏం సర్జరీ అవి కూడా చేయలేము అని అన్నారు. ఇంకా అదనమాట ఒక స్టోరీ. సో లింఫాటిక్ ఫైలేరియాసిస్ చాలా డేంజరస్ కాబట్టి ఎర్లీగానే చూసుకోవాలి ఏమన్నా ఉన్నా కూడా. అప్పుడంటే మనము ఆ లార్వా మైక్రోఫైలేరియా లార్వాని లార్విసైడల్స్ డ్రగ్స్ ఇవ్వడం వల్ల యాంటీఫైలేరియన్స్ ఇవ్వడం వల్ల వీ కెన్ మేనేజ్ అనమాట. ఓకేనా. లేకపోతే క్రానిక్ అయితే మనం సర్జరీ చేయలేము. అట్లా అని ఇంకా మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వలేము. జస్ట్ పెయిన్ రిలీఫ్ కోసం సిమ్టమాటిక్ రిలీఫ్ కోసం ఇంకా సార్ని అడిగితే డ్రగ్స్ ప్రిస్క్రైబ్ చేశారు. ఇట్స్ వన్ ఆఫ్ ద ఫస్ట్ కేస్ ఐ సా లింఫాటిక్ ఫైలేరియాస్ డైరెక్ట్గా.